The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటాం గ్రామంలో అప్పల కృష్ణ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసునైతే పోలీసులు ఛేదించారు. ఇది హత్య అని తేల్చేశారు. అయితే ఈ హత్య వెనుకాతల దాగి ఉన్న కుట్ర కోణం చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి భయం పుడుతుంది. ఎందుకంటే ఈ కేసులో మేనల్లుడు సాయితో పాటు భార్య రాజు, ఆ మృతుడి కొడుకు జువైనల్ అంటే మైనర్ ముగ్గురు పాత్ర ఉందని తెలిసిన తర్వాత పోలీసులు ముగ్గురిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. అసలు ఈ కేసు ఎలా వెలుగు చూసింది అంటే అప్పల కృష్ణ మృతి చెందడంపై గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా హత్యే. ఎందుకంటే ఈ మృతుడు ఎవరైతే అప్పల కృష్ణ మేనల్లుడు సాయికి, మృతుడి భార్య రాజుకి అక్రమ సంబంధం గత కొన్నాళ్ళుగా కొనసాగుతోంది. ఈ కోణంలోనే వీళ్ళే హత్య చేసి ఉంటారు. ప్రధానంగా నిందితుడు సాయి అయి ఉంటాడు అనే కోణంలో గ్రామస్తులకి అనుమానం రావడంతో 100కి కాల్ చేసి పోలీసులు ఈ కోణంలో ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగించాలని మొత్తం గ్రామం అంతా కూడా ముక్తకంఠంతో కోరటంతో పాటు ముందుకొచ్చింది. అంటే మొత్తం దర్యాప్తుకి గ్రామస్తులు అందరూ కూడా సహకరించారు. సో ఇలా కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నటువంటి బొండపల్లి పోలీసులైతే ఎక్కడైతే ఈ అప్పల కృష్ణను హత్య చేసి ఖననం చేసిన ప్రదేశానికి వెళ్ళి పోస్ట్ మార్టం చేస్తే నిజాలు నిగ్గు తేలుతాయని చెప్పేసి ఆ పోస్ట్ మార్టంకి మొత్తం ఖననం చేసిన ప్రాంతంలో మొత్తం ఆ బాడీని మళ్ళీ బయటికి తీసి పోస్ట్ మార్టంకు పంపించారు. పిఎం రిపోర్ట్లో మాత్రం ఖచ్చితంగా ఇది హత్య అని తేలింది. ఎందుకంటే మృతుడి తలపై బలమైన గాయమైందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో రావడంతో ఒక్కసారిగా మొత్తం కథ అంతా బయటకు వచ్చిందనమాట. ఈ మృతుడి భార్య అప్పటి వరకు అనేక డ్రామాలు ఆడుతూ వచ్చింది. తన భర్తకి బాగోలేదు, ఆరోగ్యం బాగలేదు, అందుకే నా మేనల్లుడు ఇలా మా దగ్గరికి చెప్పాడు. విషయం తెలిసినాక సాంప్రదాయంగా మా పద్ధతిలో మేము ఖననం కూడా చేశాము అని మొత్తం మీడియా ముందు కూడా ఎక్కడ లేని ఏడుపు ఏడుస్తూ ఆమె ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో తెలియదంటూ పెద్ద డ్రామాయే నడిపింది. అయితే పోలీసులు ఊరుకుంటారా? గ్రామస్తులు ఇంత బలంగా చెప్తున్నారు. గ్రామస్తులు ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చారు. ఈ మేనల్లుడు సాయికి ఈ మృతుడి భార్యకి వివాహేతర సంబంధం ఉంది అని చెప్పి ఈ కోణంలో కేసు దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత సాయిని మొదట పరారీలో ఉన్న సాయిని అదుపులోనికి తీసుకున్నారు. కేసు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న క్రమంలో సాయి మొత్తం కథ చెప్పుకొచ్చాడు. ఇది సార్ జరిగిన స్టోరీ. ఇందులో మృతుడు ఎవరైతే మా మేనమామ ఉన్నాడో అప్పల కృష్ణ భార్య రాజుతో నాకు వివాహేతర సంబంధం ఉండటం నిజమే. అయితే ఈ హత్య కోణంలో మృతుడి కొడుకు మైనర్ అయినటువంటి జువైనల్ ఆయన కూడా ఆ అబ్బాయి పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ఇలా నేను రాఖీ పండుగ రోజు మా మామయ్యని బయటకు తీసుకెళ్ళాను, సరదాగా మందేద్దామని ఇద్దరం బయటకు వెళ్ళాము. ఇలాంటి మాటలు చెప్పడం వల్ల మేనల్లుడు పిలుస్తున్నాడు కదా అని పాపం తను కూడా నమ్మెళ్ళాడు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో తీసుకెళ్ళి తన తలపై బలంగా కొట్టి చంపేశాను. ఇంటికి తిరిగి వచ్చి మా మేనత్తకి వాళ్ళ అబ్బాయికి కూడా చెప్పాను. అయితే సరే ఇదంతా ఎందుకు జరిగిందంటే ఈ మృతుడు అప్పల కృష్ణ మొదటి భార్యకు సంబంధించినటువంటి కొంత ఆస్తి కూడా ఉంది. అది ఎలాగైనా కాజేయాలి అనే దుర్మార్గపు ఆలోచనతో ఉన్నారు. రెండోది ఇక్కడ వివాహేతర సంబంధం, ఈ విషయంలో అడ్డు తొలగించుకోవాలి. ఈ రెండు ప్రధాన కారణాలతో సాయి మొత్తం నిందితుడు ప్లాన్ వేస్తే దీనికి వీరిద్దరు కూడా సహకరించినటువంటి పరిస్థితి. సో మొత్తం స్టోరీ చెప్పినాక ఈ మొత్తం మృతుడి భార్యని, కొడుకుని, అలాగే సాయిని కూడా అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. కేసు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ సాయి ఏదైతే మీ నాన్నను చంపేశాను అని చెప్తే ఓకే మామ అయితే పూజ చేద్దామని ఈ అబ్బాయి అన్నాడట. ఎంత దారుణంగా తయారయ్యారు. సో ఇక్కడంటే తల్లి దుర్బుద్ధి అక్రమ సంబంధం కొనసాగిస్తుంది కాబట్టి, కానీ మా నాన్నని చంపేసావు కదా, పద ఖననం చేసేద్దాము అని ఆ కొడుకు అన్నాడంటే డబ్బు మీద ఎంత ఆశ ఉంది మనుషులకి, అంత బరి తెగిస్తున్నారు అని చెప్పడానికి ఈ కేసు కూడా పెద్ద ఎగ్జాంపుల్. సో ఇప్పటికే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, వివాహేతర సంబంధాలు ప్రధాన కారణంగా ఎన్ని హత్యలు జరుగుతున్నాయో సినిమాటిక్లో స్కెచ్లు వేస్తున్నారు, సుపారీలు ఇచ్చి మరీ హత్యలు చేయడానికి తెగబడుతున్నారు. ఇలాంటిది ఒక విలేజ్ అంటే మీకు తెలుసు చాలా ప్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి కల్మషం లేనటువంటి మనస్తత్వం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ కూడా ఈ చెడు కల్చర్ వ్యాపించిందని చెప్పొచ్చు. వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి
ఉన్నటువంటి ఒక మహిళ మేనల్లుడికి సహకరించి తన భర్తను అడ్డు తొలగించుకోవాలి అనుకుందంటే వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావటం లేదు. మొత్తానికైతే కేసును ఛేదించారు పోలీసులు. ఈ క్రెడిట్ అంతా కూడా గ్రామస్తులకు ఇవ్వాలి అని నేను అంటాను. ఎందుకంటే సరే ఎవరో గ్రామంలో చనిపోయారు, మనకెందుకులే, ఫ్యామిలీకే లేని బాధ మనకెందుకు అనుకోకుండా ఒక వ్యక్తి, ఒక అమాయకుడు చనిపోయాడు. వాడికి ఆ మృతికి కారణం ఈ దుర్మార్గులే, ఈ వివాహేతర సంబంధమే. కాబట్టి ఖచ్చితంగా ఈ నేరస్తుల్ని పోలీసులకి పట్టించాలనే ఒక ఉద్దేశంతో గ్రామమంతా ఏకమై ఆ మృతుడికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మానవతా కోణాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి. సో మనకెందుకులే అనుకుంటే వీళ్ళ దుర్మార్గం ఇప్పటికీ కూడా బయటపడి ఉండేది కాదు. అతను అనారోగ్యంతో చనిపోయాడని అందరి ఆలోచనలో ఉండిపోయేది. ఈ కేసు కూడా బయటికి వెలుగులోనికి వచ్చి ఉండేది కాదు. కానీ గ్రామస్తులు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం పోలీసుల వరకు చేరింది. వాళ్ళ అనుమానాలు ఆ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు చాకచక్యంగా కేసును ఛేదించారు. ముగ్గురిని కూడా, మృతుడి భార్య, కొడుకు జువైనల్తో పాటు మేనల్లుడు సాయిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. దారుణమైన ఘటన కదా. సో ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.